కవిత, ఏ కవిత! చెప్పమ్మా. ఏమే, ఎంతసేపు పిలవాలి? నువ్వు లోపల ఏం చేస్తున్నావు? ఏం చేయలేదమ్మా, ఊరికే కూర్చున్నానమ్మా. సరే, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే అమ్మా. నువ్వు బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు ఫోన్ చేసి చెప్పు. ఉమ్, నాకు చెప్పకుండా నువ్వెక్కడికి వెళ్ళకూడదు, సరేనా? అలాగేనమ్మా, నేనెక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను, ఓకేనా? సరే, నేను వెళ్ళొస్తాను. టిఫిన్ ఉంది, వెళ్ళి నువ్వు తిను. సరే అమ్మా. హ్మ్. ఎవరండి? నా పేరు కబలి అమ్మా. మీ అమ్మగారితో పాటు ఆఫీసులో పనిచేస్తాను. మీ అమ్మగారితో మాట్లాడాలని వచ్చానమ్మా. అలాగా? అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోయిందే. లేదమ్మా, నన్ను ఇంటికి రమ్మని చెప్పింది. మరి ఎప్పుడు వెళ్ళింది? అమ్మ వెళ్ళి గంటపై అవుతుంది. అవునా? ఏంటండి, మా అమ్మతో ఏవైనా చెప్పాలా? మీ అమ్మగారు నాకు 30,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు. ఉమ్, ఆ డబ్బులు నేను తిరిగిస్తానంటే ఇంటికొచ్చి ఇమ్మని చెప్పారు. మరి మీరిద్దరూ ఒకే ఆఫీస్లో పని చేస్తున్నారు, మరి అక్కడే ఇవ్వొచ్చు కదా. ఆ, అవును, కానీ మీ అమ్మగారు ఇంటికొచ్చి ఇమ్మని చెప్పారు. సరే, మా అమ్మగారు ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఇప్పుడెలా? ఆ, మీ అమ్మగారు ఆఫీస్కి వెళ్ళినా కూడా త్వరగా వస్తారనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఆఫీస్లో కూడా ఎక్కువగా పని లేదు. అందుకే మీ అమ్మగారు వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేస్తాను. అలాగా? సరే ఆగండి, నేను మా అమ్మకి కాల్ చేస్తాను. The number you have called is out of coverage area. Please try after some time. ఏంటమ్మా, ఫోన్ కలవటం లేదా? లేదండి, సిగ్నల్ లేదనుకుంటున్నాను, ఫోన్ కలవడం లేదు. అవునా? సరే, మీ అమ్మగారు వచ్చేంత వరకు ఇక్కడే కూర్చుంటాను. ఏంటి ఇక్కడా? అవును. హ? ఉమ్. మీ అమ్మగారు వచ్చిన తర్వాత నేను ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి వెళతాను, సరేనా? ఉమ్, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురామ్మా. సరే అండి. ఉమ్. ఉమ్. అంకుల్, ఆ, ఉమ్, ఆ, ఇదిగోండి. ఉమ్. చాలా థ్యాంక్స్ అమ్మా. సరే అండి, మీరు ఇక్కడే వెయిట్ చేయండి. ఓకే. హ్మ్. ఏంటమ్మా, ఆ? ఏం చేస్తున్నావు? మొబైల్ చూస్తున్నావా?
అవును, మిమ్మల్ని అక్కడే కదా కూర్చోమన్నాను. లోపలికెందుకొచ్చారు? లేదమ్మా, నువ్వు కనపడట్లేదని చూద్దామని వచ్చాను. సరే సరే, ముందు మీరు బయటికి వెళ్ళండి. ఎందుకమ్మా నన్ను బయటికి వెళ్ళమని చెప్తున్నావు? నేను మీ అమ్మకు ఫ్రెండ్ని కదా. అయితే ఏంటి, బయటికి వెళ్ళండి. మా అమ్మకి ఇప్పుడే కాల్ చేశాను, దగ్గరలోనే వస్తున్నానని చెప్పారు. ఇంకో 2 నిమిషాల్లో వచ్చేస్తారు. మీరు బయటికి వెళ్ళి కూర్చోండి. ఏంటి 2 నిమిషాల్లో వస్తున్నారా? అవును. ఆ, అవునా? సరే సరే, వెయిట్ చేస్తాను. మ్మ్. ఏ కవిత, తలుపెందుకే తెరుచుంది? వాడి పేరేమన్నాడు? కబాలి అని చెప్పాడమ్మా. కబాలినా? ఇలాంటి పేరు నేనెప్పుడూ వినలేదే. మా ఆఫీస్లో కూడా ఇలాంటి పేరుతో ఎవరూ లేరు. అవునా? మీ ఆఫీస్లో పని చేస్తున్నానని చెప్పాడు. అది కాదే, ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట ఏమేం జరుగుతున్నాయో నువ్వు చూస్తున్నావు కదా. ఎవడో తెలిసినవాడని చెప్తే నువ్వు లోపలికి ఎలా రాణిస్తావు? లేదమ్మా, నీకు డబ్బులు ఇవ్వాలని చెప్పాడు. తెలియని వాళ్ళు ఏమైనా చెప్తారు. నేను 2 నిమిషాల్లో వస్తున్నానని వాడితో చెప్పావు గనక వాడు వెళ్ళిపోయాడు. ఒకవేళ నేను సాయంత్రం వస్తానని తెలిస్తే వాడు ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేసేవాడు. అందుకే నేను బయటికి వెళ్ళిన ప్రతిసారి నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్తాను. అతను మీ ఆఫీస్లోనే పని చేస్తున్నాడని అనుకున్నానమ్మా. దొంగతనం చేయడానికి వచ్చిన వారు ఇలాగే చెప్తారు, సరేనా? మ్మ్. ఇక నుండి ఎవరైనా నన్ను గాని మీ నాన్నను గాని వచ్చి అడిగారనుకో, తెలియని వారిని బయటే నిలబెట్టి మాట్లాడి పంపించేయి. లోపలికొచ్చి కూర్చుంటానని చెప్పినా కూడా వద్దని చెప్పు. వాళ్ళని లోపలికి రానివ్వకూడదు, సరేనా? మ్మ్. సరేనమ్మా. మనల్ని మనమే చూసుకోవాలి. లేదంటే దొంగతనానికి వచ్చిన వారికి మనమే దారి చూపించిన వాళ్ళమవుతాం. సరే అమ్మా, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను. సరే సరేలే.